నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ సప్లిమెంట్స్ అనేది ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను. అందరూ హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఫిట్స్, అంటే దీన్ని సిజర్స్ అని కూడా అంటారు. ఈ ప్రాబ్లంతో చాలామంది చూస్తున్నాను నేను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య. చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి దానికి పూర్తి పరిష్కారం ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నో రోజులు మందులు వాడి విసిగిపోయి ఉన్నారు కదా, మరి మీకోసమేనండి ఈ ఫిట్స్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఏం వాడుకోవాలి, ఏంటి, ఎలా వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా వాడాలో వివరంగా ఉంటుంది. మధ్యలో స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. అసలు ఈ ఫిట్స్ సమస్య రావడానికి కారణం ఏంటి అంటే నాడీ వ్యవస్థ బలహీనం అవుతుండటమే దానికి ప్రధాన కారణం అండి. మరి ఇప్పుడు వెస్టేజ్ సప్లిమెంట్స్తో సహజమైన పరిష్కారం ఎలాగో చూద్దామా? దీనికోసం చూడంండి, ఫస్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ బ్రెయిన్ ఫంక్షన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఒమేగా 3, DHA అండ్ EPA న్యూ మెదడు నాడీ వ్యవస్థను శక్తివంతం చేస్తాయన్నమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒమేగా 3, DHA ఇవన్నీ కూడా మెదడు నాడీ వ్యవస్థని శక్తివంతం చేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గించి నాడీ వ్యవస్థను స్టెబిలైజ్ చేస్తుంది. అలాగే బ్రెయిన్లో ఎక్కడైనా క్లాట్స్ ఉంటే ఆ క్లాట్స్ని కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్రిల్ ఆయిల్. అలాగే బ్లడ్ ఫ్లోను కూడా చాలా బాగా జరిగేలా చూస్తుంది. ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి ఉదయం 1, రాత్రిపూట 1. మరీ హెవీగా ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళు 3 సార్లు కూడా తీసుకోవాలండి. భోజనంతో పాటు సగం అన్నం తిన్న తర్వాత, పెరుగన్నం తినేవాళ్ళు అనుకోండి, సగం అన్నం అంటే కూరన్నం కంప్లీట్ అయిన తర్వాత క్యాప్సుల్ వేసుకొని పెరుగన్నం తీసుకోవాలి. లేదా మేము పెరుగు అలవాటు లేదనుకున్న వాళ్ళు మిడిల్లో వేసుకోండి, సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ROC Name. ఈ ROC Name వచ్చేసి నరాలు మరియు నరాల బ్లడ్ ఫ్లోని మెరుగుపరుస్తుంది. నరాల్లో ఉండే బ్లడ్ని చక్కగా ఫ్లో అంటే బాడీ అంతటికి సరఫరా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నరాలు ఏదైతే కొంచెం కుచించుకుపోయాయో, దగ్గరగా వచ్చేసాయో వాటిని వెడల్పు చేసి సాగదీసి ఆ బ్లడ్ ఫ్లోని కరెక్ట్గా ఇస్తుంది. అలాగే బ్లడ్ ఎక్కడైనా చిక్కబడినా దాన్ని పలచగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మెదడులో సక్రమంగా ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. మరి ఇది నాడీ వ్యవస్థ స్థిరంగా పనిచేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మన బ్రెయిన్లో ఉండే నాడులైనా శరీరంలో ఉండే నాడులైనా సరే నాడీ వ్యవస్థ అనేది కరెక్ట్గా పనిచేసేలా చేయడంలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఈ ROC Nameని రోజు పరగడుపున ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు, ఒక 200 ml గోరువెచ్చని నీళ్ళలో 1 శాషెట్ ఓపెన్ చేసి ఆ పౌడర్ వేసుకొని గాజు గ్లాసులో మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం, అయినా సరే చెప్పటం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. గాజు గ్లాసులో మాత్రమే యూజ్ చేసుకోవాలి. మీరు ఈ పౌడర్ వేసుకున్న తర్వాత 200 ml గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మళ్ళీ ఇంకొక గాజు గ్లాసులోకి తిరగొట్టుకొని ఆ కలర్ షేడ్ అవ్వకముందే తాగేసేయాలి. రోజుకొక ప్యాకెట్. దీన్ని ఎవరు యూజ్ చేయకూడదో చెప్తాను. మరి ఇదివరకు ఎప్పుడైనా యాక్సిడెంట్ పరంగా ఏమైనా శరీరంలో రాడ్లు ఏమైనా ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. ఆస్తమా పేషెంట్లు వాడకూడదు. స్టంట్స్ వేసిన వాళ్ళు వాడకూడదు. హెవీ షుగర్ పేషెంట్స్ వాడకూడదు. మరి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ROC Nameని గాజు గ్లాసులో మాత్రమే తీసుకోవాలి. రోజుకొక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది పింక్ షేడ్ కలర్ అనేది మారిపోకముందే మనం తాగేయాలి, చిన్నగా సిప్ చేస్తూ తాగేయాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టేజ్ వైటల్ కాంప్లెక్స్. ఇది శరీరానికి అవసరమైన మల్టీవిటమిన్స్ అండ్ మినరల్స్ని అందించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మెదడు పనితీరు, ఇమ్యూనిటీ అండ్ నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు కూడా చాలా బాగా వర్క్ చేస్తుందండి. నర్వస్, ఈ నరాలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో మన శరీరం అంతా యాక్టివ్గా ఉంటుంది. ఈ నరాలు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. నరాల ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది అన్నమాట. ఈ వైటల్ కాంప్లెక్స్ నాడీ వ్యవస్థను బలాన్ని ఇస్తుంది. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా,
నాడీ వ్యవస్థ మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ నరాల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేయడానికి 100% వర్క్ అవుతుంది. ఈ వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి ఉదయం 1, రాత్రిపూట 1 తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవాలండి. మనం ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే బాగా వర్క్ చేస్తాయి. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కోఎంజైమ్ Q10. ఇది మెదడు ఎనర్జీ కలిగించే యాంటీ ఆక్సిడెంట్ అండి. మరి చూడండి, నాడీ కణజాలానికి ఎనర్జీ అందిస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టం నుంచి మెదడును కాపాడుతుంది. చాలామంది ఏం చేస్తామంటే చిన్న ప్రాబ్లం వచ్చినా మెడిసిన్ వేసేస్తూ ఉంటాం. చిన్న నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, వేలు నొప్పి వచ్చినా, ఏం వచ్చినా సరే మెడిసిన్ వైపు వెళ్తూ ఉంటాం. వాటి వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటాయి, మన బాడీలో స్టోరేజ్ అయ్యి ఉంటాయి. వాటి వల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం మెడికల్ వైపు చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కోఎంజైమ్ Q10. ఎవరైనా సరే ఇప్పటి వరకు అంటే ఇంతకు ముందు మెడిసిన్ ఎక్కువగా వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా Q10 అనేది 1 డబ్బా 2 డబ్బాలు వాడి చూడండి ఫ్రెండ్స్. ఆ మెడికల్ వైపు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. వాటి నుంచి మనల్ని కాపాడుతుంది ఈ కోఎంజైమ్ Q10. అలాగే ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అంటే రోజుకు 1 లేదా 2 క్యాప్సిల్స్ వేసుకోవచ్చండి. భోజనం చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది. Q10 అనేది 2 టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం హెవీగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 2 పూట్లే వేసుకోవచ్చు. ఇంకా దీనివల్ల స్ట్రెస్ కూడా తగ్గుతుంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మరి ఇవండి మనం ఫిట్స్ ప్రాబ్లంకి వాడవలసిన వెస్టేజ్ సప్లిమెంట్స్. ఇవి ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీటిని వాడుకొని 100% రిజల్ట్ తీసుకొని మళ్ళీ షేర్ చేయాలి ఫ్రెండ్స్. నాకు ఖచ్చితంగా యూట్యూబ్లో మెసేజ్లో షేర్ చేయండి ఎవరైనా వాడుకున్న వాళ్ళు ఉంటే. ఎందుకంటే మీ రిజల్ట్ చాలా మందికి ఉపయోగపడుతుందండి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాడుకొని రిజల్ట్ చూపించిన వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి నేను ఆ రిజల్ట్స్ని కూడా మీతో షేర్ చేయడానికి ఖచ్చితంగా 100% ట్రై చేస్తాను ఈ వీడియోతో పాటు. మరి ఇవి వాడుకున్న వాళ్ళు మీరు కూడా ఎవరైనా ఏ సప్లిమెంట్ అయినా వాడుకున్నారా, వీటిలో మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి, అవి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయటం మర్చిపోకండి. అలా టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి. థంబ్ సింబల్ మీద టచ్ చేయటం వల్ల మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనేది నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బిజినెస్ ఆపర్చునిటీ, ₹1 కూడా పెట్టుబడి లేని ఇండియా బిజినెస్ మన కోసం ఎదురు చూస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే సైడ్ ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారా, 3 తరాల ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారా, ఒక మంచి కారు కోసం చూస్తున్నారా, అలాగే ఒక లగ్జరీ హౌస్ కావాలా, అలాగే విమాన ప్రయాణాలు, ప్రపంచంలో ఎన్నో అందాలు ఉన్నాయి కదా, ఆ అందాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా, జేబు నిండా డబ్బు ఉండాలనుకుంటున్నారా, టైం ఫ్రీడమ్ కావాలా, మనీ ఫ్రీడమ్ కావాలా, మరి ఇవన్నీ కూడా మన వెస్టేజ్లో ఉన్నాయండి, మన ఇండియా కంపెనీలో. అది కూడా సొంత వాళ్ళే పార్ట్నర్షిప్ ఇవ్వాలి అంటే బిజినెస్ ఏదైనా పెట్టుకొని చాలా ఆలోచిస్తారు. కానీ 5,000 కోట్ల రూపాయల బిజినెస్లో మనకి ఫ్రీగా వాటా ఇస్తుంది కంపెనీ. ఫ్రీగా, ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఒక మంచి విజన్తో స్టార్ట్ చేశారు గౌతమ్ అలీ గారు. మరి మనందరి కోసం బెస్ట్ ఆపర్చునిటీని షేర్ చేయాలని నేను కూడా ఈ వీడియోలో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బిజినెస్ ఇవ్వటమే కాదు ఫ్రెండ్స్, నేర్పించటం కూడా ఫ్రీ. పెట్టుబడి ఎవ్వరూ ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ని నోటి మాట ద్వారా చేసుకోవటమే. మీకున్న ఖాళీ టైం అలాగే మీ నోటి మాట మాత్రమే పెట్టుబడి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లక్షాధికారిగా, ఒక కోటీశ్వరుడిగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా 22 సంవత్సరాలు అయింది. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా అర్హులేనండి. చదువుతో పని లేదు, ఏజ్తో అస్సలు పని లేదు.
ఎవరైనా 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ బిజినెస్కి అర్హులే. మరి వివరాల కోసం పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం టచ్ చేయడం మర్చిపోకండి. వెంటనే మీకు వీడియోస్ అనేవి అందుతాయి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎంత చెప్పినా తక్కువే. మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.